శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఏ లగ్నం వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు. ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాని విషయాల్లో తెలుసుకోవాలి. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి సర్వసాధారణంగానే కాస్త కాంపిటేటివ్ లక్షణాలు చక్కగా ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా గృహం తీసుకునేటప్పుడు మీ లగ్నం నుంచి 4వ స్థానం అంటే కుంభరాశిలో పాపగ్రహాలు ఉన్నాయా, శుభగ్రహాలు ఉన్నాయని చూసుకోండి. ఏ గ్రహం ఉంటే ఆ సంబంధించిన ఇబ్బంది కూడా మీ వాస్తుపరంగా ఉంటుంది. అయితే వృశ్చికం వారికి ఎక్కువగా వాస్తు దోషాలు ఉండేది ఏ ఏరియాలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంటే పడమర, నైరుతి, దక్షిణం ఈ ఏరియా ఎక్కువగా వాస్తు దోషం ఏర్పడుతుంటుంది. నేను మీకు చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. పడమర సర్వసాధారణంగా పడమర దోషాలంటే పడమర ఎక్కువ పెరగడం, లేదా దక్షిణం ఎక్కువ పెరగడం, ఉత్తరం కంటే లేదా తూర్పు కంటే పడమర ఎక్కువ పెరగడం జరుగుతుంది. లేదు నైరుతిలో బాత్రూములు పెట్టుకోవడం, దీనివల్ల ఏం జరుగుతుంది, భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి అన్యోన్యత లోపిస్తుంది. లేదా పడమరలో ఉంటే గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గు, దక్షిణంలో ఉంటే మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే కెరియర్ పరంగా గ్రోత్ ఉండదు. మరలా మనకి ఇంకొక చిన్న సందేహం ఏంటంటే అందరికీ మరి ఇలా ఉన్నప్పుడు కూలగొట్టేసేయాలేమో, తీసేయాలేమో, ఏమీ టెన్షన్ పడకండి. చాలా క్లియర్గా సెట్ చేసుకోవచ్చు. కాకపోతే మీ జన్మజాతకంలో శని పాడయ్యాడా బాగున్నాడో చూసుకోండి. వృశ్చిక లగ్నాత లేదా వృశ్చిక రాశ్యాత్ పాడైతే మీరు ఖచ్చితంగా ఇవి చెక్ చేసుకొని ఇల్లు కొనుక్కోవాలి. లేనట్లయితే మీ ప్లానెటరీ పొజిషన్కి వాస్తు దోషం యాడ్ అవ్వడం వల్ల మీరు పడుతున్నటువంటి కష్టం మొత్తం కూడా వ్యర్థమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు చక్కగా కష్టపడతారు, కానీ ఎందుకో ఎదగలేకపోతున్నారంటే దానికి వాస్తు దోషం కూడా యాడ్ అవ్వడం వల్ల. నేను ఒక ఉదాహరణ చెప్తాను. దాదాపుగా ఇది ఒక 3 ఏళ్ల క్రితం అనుకుంటా నేను వాస్తు చూసి, 3 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. ఒక వ్యక్తి తన కంపెనీ, ఒక మిషనరీస్ ఏదో ప్రోడక్ట్స్ తయారవుతూ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఒక ఆయన ఏం చేశాడంటే నిర్మాణం చేసేటప్పుడు పడమర అంటే తూర్పు వైపు ఉండేటువంటి ఎంట్రన్స్ అండి, అది తూర్పు ఎంట్రన్స్ ఉన్నటువంటిది. ఈ నిర్మాణం చేసే విధానంలో అంటే పెద్ద షెడ్ వేశారు. ఈ తూర్పు వైపు ఉండేటువంటి ప్రదేశం కొద్దిగా లిటికేషన్స్లో ఉంది ఆ స్థలం. ఇక్కడ కనుక షెడ్ వేసేస్తే మనకి లిటికేషన్స్ తగ్గిపోతాయి కదా, అంటే షెడ్ వేసాను ఇంకేం లిటికేషన్స్ ఆల్రెడీ కట్టడం చేసేసారు కదా అనుకుంటారని ఆయన మొత్తం దీనికి ఆగ్నేయ మూలకి కట్టేశాడు. యాక్చువల్గా అయితే పడమరకి నైరుతి మూలకి వెళ్ళాలి కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా. పడమర వైపు నైరుతి మూల, లేకపోతే అట్లా ఆ రకంగా వెళ్ళాలి. ఆగ్నేయ మూలకి వేసేసాడు. పెద్ద షెడ్, చాలా పెద్ద షెడ్. అది ఒక ఫుడ్ ప్రోడక్ట్ ప్రాసెసింగ్ చేసే ప్రాజెక్ట్ అది. అది ఏమైంది, ఎప్పుడైతే పడమర బాగా పెరిగిపోయిందో అతను దాదాపుగా ఒక 3 ఏళ్ళు అయినా సరే అది ఏదో ఒక ప్రాబ్లం రావడం, మిషన్లు మొరాయించడం, లేకపోతే అక్కడ వర్కర్స్ ఉండకుండా వెళ్ళిపోవడం, పనులన్నీ స్లో అవ్వడం. అంటే ఒక మిషనరీ పెట్టి దాన్ని ఆపరేట్ చేయాలంటే ఒక 6 నెలలు, ఒక 3 నెలలు, ఒక సంవత్సరం పాటు అలా అనమాట. అంటే ఏదో ఒకటి. ఎందుకంటే ఇక్కడ శని పడమర కారకుడు కాబట్టి తూర్పు వైపు పూర్తిగా కట్టేస్తే దాదాపుగా అది ఒక 2-3 ఎకరాల్లో కట్టారండి. దాదాపుగా అది 3 ఎకరాలు ఉంటాయి అనుకుంటా. అయితే అంటే కొంచెం తక్కువ ఉండొచ్చు 3 ఎకరాలకి. అది ఎప్పుడైతే ఇటు కట్టేశాడో అది ఏమైపోయింది, పడమర పెరగడం వల్ల అన్నీ స్లో 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 ఇల్లు అంటే ఆ ప్రారంభించినప్పటి నుంచి స్లో. నాకు చూపిస్తే ఏమండి ఇది ఇట్లా కడితే ఎట్లాగా, మొత్తం ఆగ్నేయానికి కట్టేశారు, పడమర మొత్తం ఖాళీ, అలాగే మీకు ఉత్తరం మళ్ళీ పర్లేదు, ఉత్తరం ఖాళీ ఉంది పర్లేదు, కానీ ఇది ఇటు వచ్చేసింది నైరుతికి వెళ్ళాలి ఇది యాక్చువల్గా, లేదా కనీసం పడమరలో అయినా కట్టాలి అంటే ఇప్పుడు ఎలా సార్, అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీయడం కుదరదు, మళ్ళీ పెట్టడం కుదరదు. అప్పుడు అంటే ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే అప్పుడు దాన్ని ఆ ల్యాండ్ని సెపరేట్ చేస్తూ 2 వాల్స్ కనీసం కట్టాలి.
సింగిల్ వాల్ కట్టినా కొంత ఎఫెక్ట్ తగ్గుతుంది అని ఆ కంపెనీ ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి తూర్పు చాలా తక్కువ, ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్ల గ్యాప్ ఉంది అంతే. పడమర చూస్తేనేమో దాదాపుగా ఒక 200-300 ఫీట్లు ఉంటుందండి ఆల్మోస్ట్. అది 3 ఎకరాలుగా దాదాపుగా ఇలా పొడవుగా ఇలా ఉంది, ఒక 200-300 ఫీట్ల దగ్గర ఉంటుంది. అంత ఉంది. అసలు శాటర్న్ ఎనర్జీ బాగా పెరిగిపోయి లేట్ అవ్వడం, వర్కర్స్ సరిగ్గా రెస్పాన్సిబిలిటీగా లేకపోవడము, ఎప్పుడు అక్కడ ఉండే వర్కర్స్కి ఏదో హెల్త్ ఇష్యూ రావడం, మళ్ళీ మారిపోవడం, వాళ్ళు బద్దకించడం, ఇవి ఎక్కువ జరిగాయి. ఎప్పుడైతే ఆ గోడ కట్టడం జరిగి దానికి సపరేట్గా తీసుకున్నామో అక్కడి నుంచి వర్క్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి వరకు 3 సంవత్సరాలు దాటుతున్నా, 4వ సంవత్సరం వస్తున్నా ఎంతసేపు ఏదో రిపేర్లోనే నడిచేది. ఊరికి ఆయన శాలరీస్ ఇస్తూ ఉండేవాడు, ఏమిట్రా ఈ కర్మ అన్నట్టుగా ఉండేది. సో నేను చెప్పేది ఏంటంటే అది ఇంటికైనా కంపెనీకైనా వాస్తుపరంగా వృశ్చిక లగ్నం వారు ముఖ్యంగా, ఎందుకంటే వృశ్చిక లగ్నం వారి కుజుడు లగ్నాధిపతి, శని చతుర్థాధిపతి. లగ్న చతుర్థాలు శని కుజులు అవుతున్నాయి కాబట్టి నేను చూసినటువంటి మేజర్ వాస్తుల్లో వీళ్ళకి ఎక్కువగా పడమర నుంచి నైరుతి నుంచి దక్షిణమే తెలియకుండా వీళ్ళు దోషం ఉన్నవి తీసుకుంటున్నారు. ఎంత కష్టపడుతూ ఎంత నిజాయితీగా ఉంటున్నా సరే ఇబ్బంది పడుతున్నారు. మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు. ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము, ఎలా ఉంది ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా, వాయువు ఎలా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది, ఈశాన్యంలో డోర్ పెట్టేసాం అనేటువంటిది అసలు పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటిది చూసుకున్నా మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి. అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి, దక్షిణం ఆగ్నేయం మంచిది కాదనే, దక్షిణము పడమర మంచిది కాదనేటువంటి ధోరణిలో ఉండకూడదు. శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా. ఇక పాయింట్ నెంబర్ 2, ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని. ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది. మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు 2 రకాలుగా చెక్ చేసుకోవాలి. ఒకటి ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది, లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి. ఏదో చిన్న కంపాస్ వల్ల సరిగ్గా రాదు, మిలిటరీ కంపాస్ దొరుకుతుంది. ఆ మిలిటరీ కంపాస్తో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి 0 నుంచి 20-30 లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది, లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది, దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది. అంటే 340, 350, 355 అలా ఉంటుంది కొంతమంది. ఎగ్జాక్ట్లీ అంతే ఉండాలని చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్, స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి. ఇందులో సకల దేవతలు, అసురులు, జోన్స్, ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం సంతానం సంబంధించిన. ఈస్ట్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము ఎంజాయ్ చేయలేకపోతుంటారు. తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే. తూర్పు ఆగ్నేయము డీప్ థింకింగ్ సరిగ్గా చేయలేకపోతుంటారు, సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం, అంటే తగ్గిందా పెరిగిందా, ఏ జోన్ ఎంత ఉంది, అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనేది చూడాలి. పదం బట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము, ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడే చెప్పలే, అక్కడ ద్వితిపదం వస్తే పెట్టమన్నారు, ద్వితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు. అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే, దక్షిణమైతే 3-4 పదాల్లో ఎవరు పడ్డారు, పడమరైతే 3-4 పదాలు, ఉత్తరం అయితే 3-4 పదాలు, ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి. అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఎందుకంటే కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది. అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి, దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు, శక్తి నశిస్తుంది, అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు. శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం, ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం. దక్షిణే శైందత అంటారు, అంటే ఏమిటి, దక్షిణ వైపు తలబెట్టి పడుకోమన్నారు. దక్షిణ నైరుత్యో హృదయ పురుషత్యాగ మందిరం, అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో. విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి. ఇక నైరుతి అంటే ఏంటి, నైరుత్యత శస్త్రగారు అన్నారు, అంటే ఏమిటి, మీ యొక్క పనిముట్లు, మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అక్కడ పెట్టుకోమన్నారు. పడమర నైరుత్యో హృదయే
విద్యాభ్యాస మందిరం, మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి, మీ పిల్లల పుస్తకాలు, మీ పుస్తకాలు కానీ ఏమైనా. అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అక్కడ ఏదైనా దోషం ఉంటాయి. పడమర వాయువ్యం మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు, ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు. వాయువ్యం భాండార సంస్థితం, చాలామంది తెలియక వాయువ్యంలో పెంట అని బాత్రూములు కట్టుకుంటున్నారు, ఎక్కడా శాస్త్రంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే పడమర వాయువ్యంలో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు. మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఉంటాయి, కుక్కలు, గోవులు, గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం. పడమర వాయువ్యో మృదయే లేదా పడమర వాయువ్యో భాండార సంస్థితం, అంటే భాండాగారం, ధాన్యపు భాండాగారాలు పెట్టుకునేవారు. ఉత్తర వాయువ్యం అంటే ఏమిటి, అక్కడ పాడైతే ఇద్దరి మధ్యని ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్యాభర్తలది. ఉత్తరైనది సంస్థితం, తెలియక ఉత్తరం వైపు బాత్రూములు కడుతున్నారు ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్లో. నిధులు ఉంటాయి అక్కడ, ఈ కుబేర స్థానం అది, అక్కడ పోయి మలమూత్ర విసర్జనలు ఎలా చేస్తారు. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతు, మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్. ఈశాన్య దేవతాగృహం, ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు, బరువు అంటున్నారు, తప్పండి. ఈశాన్య దేవతాగృహం అనేటువంటిది మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది శ్లోకం. నువ్వు ఎలాగ కట్టుకోవు, కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు, హైట్ ఉండకూడదు. కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్లో ఆ గది సెపరేట్గా పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి దోషము లేదు. కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుతి డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం, గుర్తుపెట్టుకోండి. కానీ నైరుతిలో ఆల్రెడీ ఒక గది ఉందండి, ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలని అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు, ఇది గుర్తుపెట్టుకోండి.